తెలుగుదేశం పార్టీ రేపు రాబోయే ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా జెండా ఎగరేసి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబోతా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారితో పాటు మన గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి పెమ్మసాని చంద్రశేఖర్ గారు యంగ్ అండ్ డైనమిక్ లీడర్, ఒక బుల్లెట్ ట్రైన్లో దూసుకుపోతున్నటువంటి నాయకులు ఎవరు ఉన్నారంటే పెమ్మసాని చంద్రశేఖర్ గారు. వచ్చిన అతి తక్కువ కాలంలోనే ప్రతి ఒక్కరి మనసులో పడ్డ వ్యక్తి ఒక పెమ్మసాని చంద్రశేఖర్ గారు. పెమ్మసాని చంద్రశేఖర్ గారు, పెమ్మసాని గారు అని ప్రతి ఒక్క లీస్ట్ ప్రాంతాల్లో కూడా, గిరిజన ప్రాంతాల్లో కూడా, మారుమూల ప్రాంతాల్లో కూడా పెమ్మసాని గారు ఎంపీ అభ్యర్థి అనే విధంగా ఒక ప్రతి ఒక్క వైసీపీ నాయకుల గుండెల్లో కూడా అరగని రేపినటువంటి వ్యక్తి ఉన్నారంటే ఒక పెమ్మసాని చంద్రశేఖర్ గారు. కాబట్టి పెమ్మసాని చంద్రశేఖర్ గారు రేపు ఉద్యనముల సెంటర్ నుండి మన కలెక్టరేట్ వరకు ర్యాలీగా బయలుదేరి నామినేషన్ అయిపోతున్నారు. మనందరం కలిసి 1,00,000 పై మిచ్చులకు మెజారిటీతో పెమ్మసాని గారిని గెలిపించుకుంటున్నాం. కాబట్టి రేపు పొద్దున అతని ఇది పండగ వాతావరణాన్ని తలపిస్తూ గెలిచిన అభ్యర్థి ఎలా ఉంటే చేసుకుంటారో సంబరాలు అలా జరగాలి. అలా జరగాలంటే మనందరం పాల్గొని అందరికీ న్యాయం జరిగేలా పెమ్మసాని గారు చేస్తారు. కాబట్టి అతని కార్యక్రమాలు అందరూ పాల్గొని అతనికి ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే గెలిచిన వ్యక్తే పెమ్మసాని గారు అంటే ఒక ఎంపీగా ఎప్పుడు డిక్లేర్ అయిపోయారు. గత 15 రోజుల క్రితమే అతను ఎంపీ గారిగా డిక్లేర్ అయిపోయారు. ప్రతి ఒక్కళ్ళ మైండ్లో చూడ ఎంపీ గారు అంటే ఎవరంటే అసలు ఎంపీ అభ్యర్థి అని చెప్పుకునే వాళ్ళు లేరు. గుంటూరు పార్లమెంట్లో ఎంపీ అనే పేరుకి నిదర్శనంగా పెమ్మసాని గారు ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్క ఓటరు, నాయకులు, కార్యకర్తలు పాల్గొనాల్సిందిగా కోరుకుంటా ఉన్నాం.